వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షోడశ సర్గః. వసతస్తస్య తు సుఖం రాఘవస్య మహాత్మనః శరద్వ్యపాయే హేమంతః ఋతురిష్టః ప్రవర్తతే. పంచవటి ప్రాంతంలో లక్ష్మణుడు నిర్మించినటువంటి ఆ పర్ణశాలలో నివాసం ఉంటూ ఆ ప్రాంతంలో విహరిస్తూ గోదావరిలో స్నానములు ఆడుతూ పద్మసరోవరములలో విహరిస్తూ సీతారామ లక్ష్మణులు కొంతకాలం అక్కడ గడిపారు. ఎంత ఆనందంగా గడిపారు అని అంటే, స్వర్గంలో ఇంద్రుడు దేవతలతో ఎంత ఆనందంగా అయితే గడిపాడో రామచంద్రమూర్తి సీతాదేవితోటి అలాగే తమ్ముడైనటువంటి లక్ష్మణునితోటి ఆ పంచవటి తీరంలో ఎంతో ఆనందంగా గడిపాడు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి, ఋతువులు మారుతూ ఉన్నాయి. అలా ఉండగా ఇంకా మహాత్మనః రాఘవస్య తస్య వసతః, ఈ విధంగా సుఖముగా పంచవటిలో నివసిస్తున్నటువంటి ఆ రామచంద్రమూర్తి రాఘవస్య తస్య వసతః ఇష్టః హేమంత ఋతుః ప్రవర్తతే. ఇంకా వర్ష ఋతువు గడిచిపోయింది, హేమంత ఋతువు వచ్చిందనమాట. చూడండి, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు ఇవన్నీ గడిచి ఇంకా హేమంత ఋతువు వచ్చినది. ఆ హేమంత ఋతువు యొక్క విశేషాన్ని చెబుతూ ఇక్కడ ఇష్టః అని చెప్పి అన్నారు. అంటే మునుజనులకు ఇష్టమైనటువంటిది. అంతేకాదు ఆ హేమంత ఋతువులోనే అంటే దుష్ట సంహారానికి, రాక్షస సంహారానికి, ముఖ్యమైనటువంటి రాక్షసులను సంహరించడానికి కారణము కూడా, సంఘటన కూడా హేమంత ఋతువులోనే జరిగింది. కాబట్టి ఇక్కడ ఇష్టః అని అంటే మునుజనులకు ఇష్టమైనటువంటిది అయినా, అదేవిధంగా తపస్సాధన చేయటానికి ఇష్టమైనటువంటిది అయినా, అదేవిధంగా కరుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ సంహరించడానికి మూల కారణమైనటువంటి శూర్పణఖ ప్రవేశం ఉన్నటువంటి మరి హేమంత ఋతువు ప్రవర్తతే, ప్రారంభమైనది అన్నారు. ఇక్కడ ఇష్ట అనేది ఒకరికి కాదు, రాముడికేమో ఆ ప్రకృతి సౌందర్యము, అదేవిధంగా అక్కడ మంచు పడటం మొదలైనవన్నీ కూడా. మరి హేమంత ఋతువు అంటే మార్గశీర్షము పుష్యమాసములు హేమంత ఋతువు కదా, కావున ఆ సందర్భంలో మంచు పడుతూ ఉంటుంది, చల్లనైనటువంటి ప్రదేశంగా ఉంటుంది. కావున అటు సీతాదేవి విహరించడానికి, సీతాదేవి ప్రకృతి సౌందర్య శోభను ఆస్వాదించడానికి, రామచంద్రమూర్తి ఆమెతో కలిసి విహరించడానికి యోగ్యమైనదేనే ఉద్దేశ్యంతో ఇష్టః అని ఒక అర్థం చెబితే, రాముడు అరణ్యవాసానికి వచ్చిన తర్వాత ముఖ్యమైనటువంటి రాక్షసులను వధించడానికి ఆరంభం అనేది, మూల కారణం అనేది హేమంత ఋతువులోనే జరిగినది. కావున ఇష్టః మునిజనులకు ఇష్టమైనటువంటిదైనది హేమంత ఋతువు అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ మరో విశేషం కూడా ఉన్నది. రాక్షస సంహారం జరుగుతుంది కావున, దానికి మూల కారణం కావున మాత్రమే ఇష్టము అని చెప్పి ఇక్కడ ఉద్దేశము కాదు, మరో ఇష్టము కూడా ఉన్నదంటున్నారు. ఎందుకు అని అంటే, దేవతలకు హేమంత ఋతువు ఉషఃకాలంగా చెబుతారంటే తెల్లవారుజాముగా చెబుతారన్నమాట. మరి తెల్లవారుజామున చాలా ప్రసన్నంగాను ప్రశాంతమైనటువంటి చిత్తంతో తమను ఆరాధించినటువంటి వారిని అనుగ్రహించడానికి దేవతలు సిద్ధంగా ఉంటారు. అందువలనే దేవతలకు తెల్లవారుజాము కాలమైనటువంటి ఆ హేమంత ఋతువు వారిని ఆరాధించడానికి చాలా యోగ్యమైన కాలము కావున మునులు వీరందరూ కూడా ఆ కాలంలో మరింత నిష్టగా తెల్లవారుజాముననే లేచి దేవతలను ఆరాధిస్తారట. మనం కూడా హేమంత ఋతువులో ధనుర్మాసం వచ్చినది అని అంటే, అప్పుడు గోదాదేవి ఏ విధంగా అయితే
ఆ పరమాత్మను ఆరాధించినదో ఆ గోదాదేవి పూజలను మనం కూడా చేస్తూ పరమాత్మను ఆరాధిస్తాం కదా. తిరుప్పావై వ్రతమును ఆచరిస్తాము కదా. ఎందుకంటే తెల్లవారుజామున చేసేటటువంటి ఆ కాలంలో అంటే హేమంత ఋతువులో తెల్లవారుజామున చేసేటటువంటి పూజలకు పరమాత్మ అదేవిధంగా దేవతలు అందరూ కూడా అనుగ్రహిస్తారు అని మనకు శాస్త్రములు తెలియజేస్తున్నాయి. అందుకనే ఇష్ట దేవతలకు ఎంతో ప్రీతికరమైనటువంటిదైన ఆ హేమంత ఋతువు ప్రారంభమైనది అని అంటూ సకదాచిత్ ప్రభాతాయాం శర్వర్యాం రఘునందన ప్రియయావాభిషేకార్థం రమ్యాం గోదావరీం నదీం. ఇలా హేమంత ఋతువు ప్రవేశించిన తర్వాత రఘునందన రఘువంశాన్ని ఆనందింపజేసేటటువంటి వాడు. నందన అంటే నందయతీతి నందన అని చెప్పి అంటూ ఆనందింపజేసేవాడు అని అర్థము. ఎలాగ తాను ఆవిర్భవించినటువంటి రఘువంశంలో వారందరినీ కూడా అంటే తమకంటే ముందు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆనందింపజేసేటటువంటి వారుడు అటువంటి వాడు రామచంద్రమూర్తి. కావున రఘునందన రఘువంశానికి ఆనందాన్ని కలుగజేసేటటువంటి ఆ రామచంద్రుడు కదాచిత్ శర్వర్యాం ప్రభాతాయాం ఒకానొక రోజున ప్రాతకాలంలో అంటే రాత్రి గడిచిపోయి ప్రభాతాయాం ఇంకా తూర్పు తెల్లవారుతూ ఉండగా ఇంకా అభిషేకార్థం రమ్యాం గోదావరీం నదీం ప్రియయౌ స్నానం చెయ్యాలి అని చెప్పి గోదావరి నదికి వెళ్ళాడట రామచంద్రమూర్తి. అలా వెళుతూ ప్రక్వకలశహస్తస్థం సీతయా సహ వీర్యవాన్ పృష్ఠతోను వ్రజన్ భ్రాత సౌమిత్రిరిదమబ్రవీత్. ఇంకా రాముడు బయలుదేరాడు అంటే ఆయన ఒక్కడే వెళ్ళాడు కదా, ఆయనతో పాటు సీతాదేవి అదేవిధంగా లక్ష్మణస్వామి వీరు కూడా బయలుదేరుతారు కదా. అలాగా భ్రాత వీర్యవాన్ సౌమిత్రి రామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి సోదరుడు తమ్ముడు, వీర్యవాన్ పరాక్రమంలో చాలా గొప్పవాడు అయిన సుమిత్రానందనుడైనటువంటి లక్ష్మణుడు కలశహస్త అన్నగారి స్నానానికి కావలసినటువంటి కలశమును చక్కటి కలశాన్ని కూడా చేతిలో ధరించినటువంటి వాడై ప్రహ్వహ వినయంతో కూడిన వాడై అంటే నలుగురిలో ఉన్నప్పుడు వినయంగాను ఎవరు లేకపోతే ఇష్టం వచ్చినట్టుగానే ఉండడం ఈ విధమైనటువంటి వ్యవహారం కాదు. ఎప్పుడైనా సరే అన్నగారితోటి వినయంగానే ఉండాలి, గౌరవంగా వ్యవహరించాలి అని తెలిసినటువంటి వాడైన ఆ లక్ష్మణుడు ప్రహ్వహ వినమ్రతతో ఉన్నటువంటి వాడై సీతయా సహా సీతాదేవితో తం పృష్ఠత అనువ్రజన్ ఆ రామచంద్రమూర్తిని అనుసరించి వెనకాలే వెళుతూ ఇదం అబ్రవీతి ఈ విధంగా రాముడితోటి మాట్లాడుతూ ఉన్నాడు లక్ష్మణస్వామి. ఏమని? అయం సకాల సంప్రాప్త ప్రియో యస్తే ప్రియం వద అలంకృత ఇవాభాతి ఏన సంవత్సర శుభ. ప్రియం వద ప్రియముగా మాత్రమే మాట్లాడేటువంటి అంటే రాముడిని వర్ణిస్తూ బాలకాండలు అంటారు కదా, స్మితభాషి మితభాషి మధురభాషి అని చెప్పి అంటూ పూర్వభాషి అని కూడా అంటూ ఈ విధంగా మితంగా మాట్లాడేవాడు, నవ్వుతూ మాట్లాడేవాడు, ప్రియంగా మాట్లాడేవాడు, ముందుగా మాట్లాడేవాడు రామచంద్రమూర్తి అని. మరి అటువంటి ప్రియం వద ప్రియముగా మాట్లాడడంలో నేర్పరి అయినటువంటి ఓ రామచంద్ర అన్నయ్య, యహ తే ప్రియ నీకు ఏదైతే ఏ ఋతువైతే నీకు ప్రియమైనటువంటిదో రామచంద్రమూర్తికి మంచు పడేటటువంటి ఆ హేమంత ఋతువు అంటే చాలా ఇష్టమైనట. అందుకనే ఏన శుభ సంవత్సర అలంకృత ఇవ ఏ ఋతువు వల్ల శుభకరమైనటువంటి సంవత్సరము అలంకరించినట్లుగా మారుతుందో అంటే ఆ మంచు పడడము, పుష్పములు వికసించడము ఇవన్నీ కూడా ఆ సంవత్సరానికి మచ్చుతునకలాగా ఆ సంవత్సరాన్ని అలంకరించినట్లుగా ఉంటాయి. కాలానికి చాలా యోగ్యంగా ఉంటుంది. కావున శుభ సంవత్సర అలంకృత ఇవ ఆభాతి. ఒక్క హేమంత ఋతువుతోటే సంవత్సరం మొత్తము కూడా అలంకరించబడినట్లుగా ఎక్కడైతే కనిపిస్తుందో సహ అయం కాల సంప్రాప్త అటువంటి మంచుకాలమైన హేమంత ఋతువు సమీపించింది, హేమంత ఋతువు వచ్చినది అన్నయ్య అని అంటూ ఉన్నాడు. మరి
దేవతలకు ఉషఃకాలము అని, సంవత్సరమునకు ఉషఃకాలము అని, దేవతలకు ఎంతో ప్రీతికరమైనది. అదేవిధంగా ఈ ఋషులు మునులు వీళ్ళందరూ కూడా దేవతానుగ్రహం పొందడానికి ఈ కాలంలో ఎక్కువగా వారు తపస్సులు మొదలైనవి చేస్తూ ఉంటారని మనం అనుకున్నాం కదా. అందుకనే ఆశ్రయించినటువంటి వారందరికీ ఏదైతే ఇష్టమైనటువంటిదో అదే రాముడికి కూడా ఇష్టమైనటువంటిది, అందులోనూ సీతాదేవితో కలిసి విహరించడానికి యోగ్యమైనదిగా అనిపించడంతో లక్ష్మణుడు చెబుతున్నాడు రాముడితోటి, అన్నయ్య నీకు ఇష్టమైనటువంటి కాలం సమీపించింది అని అంటూ ఆ హేమంత ఋతు కాలాన్ని కొన్ని మాటల్లో వర్ణిస్తూ ఉన్నారు. నీహార పరుషో లోక పృథివీ సస్యశాలిని జలాన్యనుపభోగ్యాని సుభగో హవ్యవాహన. ఈ కాలం ఎందుకని శుభకరమైందంటావా అన్నయ్య, చూడు చెబుతున్నాను అంటూ, ఈ కాలము లోక నీహార పరుష, లోకంలో ఉన్నటువంటి జనులందరి యొక్క శరీరం అంతా కూడా కఠినంగా, అంటే ఏమిటి, ఆ మంచుకి బిగుసుకుపోయి చర్మం అంతా కూడా చాలా కాస్త బిర్రెక్కినట్లుగా కఠినంగా ఉంటుంది. పృథివీ సర్వత్ర సస్యశాలిని, మరి ఈ భూమండలము వికసించినట్లుగా పులకించినట్లుగా అంతటా కూడా పచ్చనైనటువంటి పసిరికతోటి పంటలు పండి నిండుగా ఉండి ఎంతో సస్యశ్యామలంగా కనిపిస్తూ ఉంటుంది. సర్వత్ర సస్యశాలిని, అంతటా కూడా పంటలతో నిండి ఫలవంతముగా ఈ భూమండలం కనిపిస్తుంది. జలాని అనుపభోగ్యాని, మరి జలములేమో చూడటానికి అందంగా కనిపించినప్పటికీ తాగితే చాలా చల్లనైనటువంటి స్పర్శతోటి జిల్లుమనే విధంగా ఉంటాయి. కావున మరి ఆ నీరు త్రాగటానికి అలాగే ముట్టుకోవటానికి కానీ అంత యోగ్యంగా అనుకూలంగా ఉండకపోవచ్చును. హవ్యవాహన శుభగ, అగ్నిహోత్రుడు చాలా ఇష్టంగా ఉంటారట. అదేంటండి, అగ్ని కాలుతాడు కదా అని అంటే, సహజంగా ఎండాకాలంలో అయితే అగ్నిహోత్రుడు జ్వలిస్తూ ఉంటే కాస్త ఇబ్బందికరంగా ఉండవచ్చునేమో, కానీ చలికాలంలో కావాలనే అగ్నిని రగుల్చుకుని ఆ అగ్ని వద్ద చలికాగుతూ ఉంటారు కదా. అగ్నిహోత్రుని యొక్క స్పర్శ కోసం, అంటే ఆ వెచ్చదనం కోసం అని చెప్పి తహతహలాడుతూ ఉంటారు కదా. అందుకనే ఇక్కడ హవ్యవాహన శుభగ, అగ్ని అందరికీ ఇష్టమైనటువంటి వాడిగా, ప్రియమైనటువంటి వాడిగా, సమీపింపదగినటువంటి వాడిగా అగ్నిహోత్రుడు ఉంటాడు. కావున మరి ఇది అటు అగ్నిహోత్రుణ్ణి అందరూ కోరుకునేటువంటి సమయము, అదేవిధంగా ఈ భూమండలం అంతా కూడా పంటలతోటి సఫలంగా ఉండేటటువంటి సమయము. అందుకనే ఇది శుభకరమైనటువంటిది అని అంటూ, నవాగ్రయణ పూజాభి అభ్యర్చ్య పితృదేవతా కృతాగ్రయణకాః కాలే సంతో విగత కల్మషాః. ఈ హేమంత ఋతువులోనే ధాన్యములన్నీ కూడా రైతులకు చేతికి వస్తాయి. పంటలన్నీ కూడా పండి అవన్నీ చక్కగా ఇంటికి వస్తాయి, ఇంటికి తీసుకువస్తారు కదా. మరి ఆ సందర్భంలో చేయవలసినటువంటి పని ఏమిటో చెబుతున్నారు. ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళలో చాలా చోట్ల ఆచరించేటటువంటి విశేషం ఏమిటి అంటే, ముందు పంట పండిన తర్వాత మొదటిసారిగా ఆ పంటను ఆ ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయానికో ఇవ్వటము, లేకపోతే దానం చేయటానికి ఎవరికైనా ఇవ్వటము జరుగుతుంది. మరి ఒక విశేషం, ఆ పండినటువంటి కంకులను వరండాలో అక్కడ కట్టి పక్షులకి వాటికి కూడా అందుబాటులో ఉంచే విధంగా చేయటము. అంటే దీన్నే భూతబలి అని అంటుంటారు. భూతబలి అంటే ప్రాణులకు ఇచ్చేటటువంటి ఆహారము అని అర్థం. ఈ విధంగా తమకు వచ్చినటువంటి ఆహార ధాన్యములను మొదట ఇతరులకు దానం చేసి ప్రాణులకు ఇచ్చి భగవంతునికి సమర్పించి ఆ తరువాత తాము స్వీకరించేటటువంటి సంప్రదాయం అనేది కేవలం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుండో వస్తున్నటువంటి సంప్రదాయము. ఆ విషయాన్ని తెలియజేస్తూ కాలే నవాగ్రయణ పూజాభి అని అంటూ, కాలే తగిన కాలంలో, అంటే ఆ పంటలన్నీ కూడా చేతికి వచ్చినటువంటి కాలంలో సంతహ సత్పురుషులందరూ కూడా ఏం చేస్తున్నారట, నవాగ్రయణ పూజాభి, కొత్త ధాన్యం తాము భుజించడానికంటే ముందు పితృదేవతలకు దేవతలకు సమర్పించి ఆ తరువాత తాము భుజించడం అనేది సంప్రదాయము. అలా చేస్తేనే మరింతగా పాడి పంటలు వృద్ధి చెందుతాయి అని చెప్పి, అందుకని ఏం చేస్తుంటారు, ఆ వచ్చినటువంటి పంటలను ముందు
దేవతలకు పితృదేవతలకు సమర్పించి ఆ తరువాత ఆ పంటలను వారు భుజించడం మొదలు పెడతారట. దీన్నే ఆగ్రయణ పూజలు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ విషయాన్ని మనకు వేదంలో కూడా చెప్పబడి ఉంది. నానిష్ట్వాగ్రయణే నాహితాగ్ని నవస్య ధాన్యస్యాశ్నీయాత్ వ్రీహీణాం యవానాం శ్యామాకానాం అగ్రే పాకస్య యజేత అని చెప్పి అంటూ, ఆహితాగ్ని అయినటువంటి వాడు ఆగ్రయణ ఇష్టి చేయకుండా కొత్త ధాన్యాన్ని అతడు స్వీకరించకూడదు, ఆహారంగా గ్రహించకూడదు అని చెప్పి అంటారు. అంటే కొత్త బియ్యము కానివ్వండి, ఎవలు కానివ్వండి, ఇవన్నీ వీటిని తాము తినడం కంటే ముందు దేవతలకు పితృదేవతలకు సమర్పించి, అలాగే అగ్నికి కూడా సమర్పించి ఆ తరువాత తాము భుజించాలి అన్నారు. ఈ విధంగా ఆ కొత్త ధాన్యమును తాము తినడం కంటే ముందు దేవతలకు పితృదేవతలకు అగ్నికి సమర్పించడాన్ని ఆగ్రయణేష్టి అని చెప్పి అంటున్నారన్నమాట. ఆపస్తమ్మ మహర్షి ఈ ఆగ్రయణేష్టి గురించి చాలా గొప్పగా తెలియజేశారు. మరి ఆ విధంగా ఈ హేమంత ఋతువులోనే పంటలు, ఆ పండినటువంటి ధాన్యం అనేది చేతికి వస్తుంది. కావున ఆ ధాన్యమును మొదటగా దేవతలకు పితృదేవతలకు అగ్నిహోత్రుడికి సమర్పించేటటువంటి ఆగ్రయణ ఇష్టిని ఈ అడవిలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అలా ఆ ఇష్టుల చేత, ఆ పూజల చేత పితృదేవతా అభ్యర్చ్య, పితృదేవతలను చక్కగా అర్చించి పూజించి కృత ఆగ్రయణకాహ, ఆగ్రయణ పూజలను యాగమును చేసి ఎలా ఉన్నారు వాళ్ళు? విగత కల్మషాహ, అందరూ కూడా ఎటువంటి పాపము అంటకుండా, అంటే తమ పాపములన్నింటినీ కూడా పోగొట్టుకుంటూ కొత్త పాపములు తమకు అంటకుండా చాలా నిష్కల్మషంగా అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండేటటువంటి సందర్భం. మరి బాగా పండి ఆ పంట చేతికి వచ్చినప్పుడు పితృదేవతలకు దేవతలకు సమర్పించడం అనేది ఆనందంగానే చేస్తారు కదా. తద్వారా వీరికి పుణ్యము, అదేవిధంగా భవిష్యత్తులో మరింతగా పాడి పంటలు అనేవి పండుతాయి అని చెప్పి, ఆ విధంగా ఆగ్రయణ ఇష్టి, ఆగ్రయణ పూజలతోటి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవతలను పితృదేవతలను అర్చిస్తూ ఎంతో పుణ్యప్రదంగా శుభప్రదంగా గోచరిస్తూ ఉన్నారన్నయ్య అని అంటూ, ప్రాజ్యకామా జనపదా సంపన్నతరఘోరసా విచరంతి మహీపాలా యాత్రాస్థ విజగీషవ. ఈ హేమంత కాలంలోనే జానపదాహ, పల్లెలలో గ్రామాలలో ఉండేటటువంటి వారు, ప్రాజ్యకామాహ సంపన్న ఘోరసాహ, ఇక అధికమైనటువంటి కోరికలు మొదలైనవి ఎక్కువగా కలిగిన వారు, అదేవిధంగా సంపన్న తరఘోరసాహ, సమృద్ధమైనటువంటి పాలు పెరుగు మొదలైనటువంటి వాటినిటితోటి కలిగిన వారు, అంటే పాడి సమృద్ధి, పంటల సమృద్ధి, ఇవన్నీ కూడా కలిగినటువంటి వారు. ఇవన్నీ మరి ఆ ప్రజలు వారందరూ కూడా వీటిని పొందిన తర్వాత తాము సంపాదించినటువంటి, తాము పండించినటువంటి దాంట్లో కొంత భాగాన్ని రాజుగారికి ఇవ్వాలి కదా. మరి అలాగా రాజులకు వారు ఆ జానపదాల్లోనూ గ్రామాల్లోనూ తమ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ రాజులకి ఈ విధంగా ఆ ధాన్యములను, పాడి పంటలను వీటిని సమర్పిస్తూ ఉంటే అవన్నీ గ్రహించినటువంటి రాజులు పుష్కలంగా ఆహారమునకు దేనికి లోటు లేదు కావున పుష్కలంగా ఇవన్నీ ఉన్నాయి కావున ఇక ఇప్పుడు మనం శత్రురాజుల మీద యుద్ధం చేసి గెలవవచ్చు అని చెప్పి అనుకుంటూ, అంతే కదండి, ఏ వస్తువుకి ఆహారమునికి లోటు లేనటువంటి సమయంలోనే ధైర్యము కూడా పరిపూర్ణంగా ఉంటుంది. కావున ఇప్పుడు పాడి పంటలన్నీ కూడా చేతికి వచ్చి ప్రజలు తమంతట తాముగా రాజుగారికి సమర్పిస్తూ ఉంటే వాటితోటి వారి యొక్క కోశాగారములు, ధనాగారములు, ధాన్యాగారములు ఇవన్నీ కూడా రాజులకు నిండుతూ ఉంటే, అలా కోశములన్నీ కూడా నిండినటువంటి రాజులు ఇక ఇప్పుడు మనం శత్రురాజులను ఎదుర్కోవడానికి, వారిని జయించడానికి అనువైనటువంటి కాలము ఇదే అని భావిస్తూ యుద్ధములకు సిద్ధమవుతూ చాలా ధైర్యంగా ఉన్నారట. విజగీషవ, శత్రురాజులను జయించడానికి ఇచ్ఛ కలిగినటువంటి వారై యాత్రాస్థాః, యుద్ధానికి సన్నద్ధమై వెళ్ళడానికి ఆసక్తి కలిగినటువంటి వారి విచరంతి, వాళ్ళందరూ కూడా ఎంతో ధైర్యంగా రాజులు సంచరిస్తూ ఉన్నారు. ఇంకా సేవమానే దృఢం సూర్యే దిశమంతక సేవితాం విహీన తిలకే వస్త్రీ
నోత్తరాదిక్ ప్రకాశతే. మరి మార్గశీర్ష పుష్యమాసములు, హేమంత ఋతువు అంటే సూర్యుడు దక్షిణాయనంలో ఉంటాడు, దక్షిణ దిక్కున ఉంటాడు. తద్వారా ఏమవుతుంది, దక్షిణ దిక్కు కాస్త ఎక్కువగా ప్రకాశిస్తుంది, ఉత్తర దిక్కు అంత ఎక్కువగా ప్రకాశించదు. పైగా ఆ హేమంత కాలంలో ఉదయించేటటువంటి సూర్యుడు మరింత ఎర్రగా కనిపిస్తూ జనులు చూడటానికి కూడా వీలుగా ఉంటుంది. ఎండాకాలంలో కూడా అరుణోదయ కాలంలో ఎర్రగా కనిపించినప్పటికీ అది కొద్దిపాటి సమయం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత సూర్యుడిని సాక్షాత్తుగా ఎవరు చూడలేము, ఎందుకంటే ఆయన యొక్క ప్రకాశం ఎక్కువ ఉంటుంది. కానీ చలికాలంలో హేమంత ఋతువులో ఈ మంచు కొంత కప్పి ఉండడం ద్వారా సూర్యుడిని ఎక్కువ సమయం, పగటి కాలంలో కూడా ఎక్కువ సమయం మనం చూడగలుగుతాము. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, దక్షిణ దిక్కు సూర్యుడు అనే బొట్టు చేత ఎర్రనైనటువంటి బొట్టు కలిగినదై చాలా అందంగా కనిపిస్తూ ఉంటే, ఉత్తర దిక్కు ఆ సూర్యుని కోసం ఎదురు చూస్తూ నుదుట తిలకము లేనటువంటి స్త్రీలాగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పి అంటూ, సూర్యే అంతకసేవితాం దిశం దృఢం అని అంటూ, సూర్యుడు అంతక సేవితం, అంతక అంటే యముడు, యముడు సేవించేటటువంటి దిక్కు అంటే దక్షిణ దిక్కు. అలాగా సూర్యుడు యమదిక్కైనటువంటి ఆ దక్షిణ దిక్కున విహరిస్తూ ఉండగా, ఇంకా ఉత్తరాదిక్కు, ఉత్తర దిక్కు ఎలా ఉన్నది, విహీన తిలక స్త్రీ ఇవ న ప్రకాశతే. తిలకము లేనటువంటి స్త్రీ యొక్క ముఖములాగా ఆ ఉత్తర దిక్కు కూడా సూర్యుని యొక్క ప్రకాశం ఎక్కువగా లేకపోవడంతో ప్రకాశించడం లేదు. అంటే దీని ద్వారా ఏం తెలుస్తున్నది, ఎవరిదైనా ముఖం ప్రకాశించాలి అంటే, ముఖ్యంగా స్త్రీ యొక్క ముఖం ప్రకాశించాలి అంటే ఆ స్త్రీ నుదుటిన బొట్టు తప్పనిసరిగా ఉండాలి. ఆ బొట్టుతోటి ఆమె యొక్క ముఖము మరింత ప్రకాశిస్తుంది అంటున్నాడు. సూర్యుడు లేనటువంటి ఉత్తర దిక్కు బొట్టు లేనటువంటి స్త్రీ యొక్క ముఖములాగా ప్రకాశించడం లేదు అని చెప్పి ఇక్కడ వాల్మీకి చెబుతున్నారు. దీని ద్వారా ఏం తెలుస్తున్నది, బొట్టు, ఆ తిలక ధారణ అనేది మరింత తేజస్సుని, ప్రకాశముని కూడా ముఖములో కలుగజేస్తుంది అనేది తెలుస్తున్నదనమాట. ఇంకా తర్వాత ప్రకృత్యా హిమకోశాఢ్య దూరసూర్యశ్చ సాంప్రతం యథార్థనామాసు వ్యక్తం హిమవాన్ హిమవాన్ గిరి. ఉత్తర దిక్కున హిమవత్ పర్వతము అని చెప్పి అన్నారు, హిమవత్ పర్వతం ఉన్నది అని చెప్పి. ఆ హిమవత్ పర్వతం యొక్క మంచు ఈ హేమంత ఋతువులో మరింత గట్టిగా ఉంటుంది. అదేవిధంగా ఉత్తర దిక్కంతా కూడా పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉండి, హిమవాన్ అనే పేరు ఆ పర్వతానికి ఏదైతే ఉన్నదో దానిని పూర్తిగా సార్థకం చేసే విధంగా ఉంటుంది. అంటే ఆ ఉత్తర దిక్కున ఉన్నటువంటి పర్వతం అంతా కూడా పూర్తిగా మంచుమయంగా, హిమమయంగా ఉండడంతో ఆయనకు హిమవంతుడు అనే పేరు సార్థకమయ్యే విధంగా ఉన్నది అని అంటూ, ప్రకృత్యా హిమకోశాఢ్య, సహజంగానే మంచుకి నిలయమైనటువంటి వాడైన ఆఢ్య, చాలా గొప్పవాడు, ఘనీభూతమైనటువంటి మంచు గడ్డలు కలిగినటువంటి వాడైన ఆ హిమవంతుడు ఇప్పుడు ఈ దక్షిణాయనంలో ఈ హేమంత ఋతువులో దూర సూర్య, సూర్యుడు మరింత దూరంగా ఉండడంతో, అంటే ఉత్తరాయణంలో అయితే ఉత్తర దిక్కుకి దగ్గరగా ఉంటాడు కావున ఆ ఉత్తర దిక్కున ఉన్నటువంటి హిమాలయాల్లో ఉన్న మంచు కొంత కరగడం ద్వారా అక్కడక్కడ మామూలు నేల కూడా పర్వతం మీద కనిపిస్తుంది. కానీ దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణం వైపు ఎక్కువ ప్రకాశించడం వల్ల, ఉత్తరం వైపు ఆయన యొక్క కాంతి ఎక్కువగా లేకపోవడం వల్ల మంచు మరింతగా పెరిగి నేల కనబడనంతగా మంచుతోటి ఆవరించబడి హిమవాన్ అనే పేరు ఏదైతే ఉన్నదో ఆ పేరుని హిమవంతుడు సార్థకం చేసుకుంటున్నాడు అని అంటూ, ఇంకా అత్యంత సుఖ సంచార మధ్యాహ్నే స్పర్శత సుఖా దివసా సుభగాదిత్యా ఛాయా సలిల దుర్భగా. సహజంగా అయితే మధ్యాహ్న కాలంలో సూర్యుడి యొక్క ఎండను తట్టుకోవడానికి, భరించడానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే తీక్షణంగా చాలా ప్రతాపంతో ఉంటాడు కావున ఆ తీక్ష్ణతను, ఆ కాంతిని శరీరములు భరించలేవు. కానీ ఈ హేమంత ఋతువులో మధ్యాహ్న సూర్యుని యొక్క ఆ కాంతిని, వెచ్చదనాన్ని కూడా ఆస్వాదిస్తూ ఇంకాసేపు వెచ్చదనం ఉంటే బాగుండు అనిపించేంతగా ఏ సూర్యుడి యొక్క తాపాన్ని అయితే తట్టుకోలేక నీడకు పారిపోతూ ఉంటారో అటువంటి సూర్యుని యొక్క తాపంలోకే తమంతట తాముగా స్వయముగా వచ్చి కూర్చుని ఆ సూర్యకాంతిని
ఆస్వాదించేటటువంటి రోజులు ఈ హేమంత ఋతువు రోజులు అని చెప్పి అంటూ, అదేవిధంగా సూర్యుణ్ణి పూర్తిగా చూడటానికి కూడా యోగ్యమైనటువంటి రోజులు అన్నారు. మరి సూర్య దర్శనంతో, సూర్యుని యొక్క కిరణముల యొక్క స్పర్శనంతో అందరూ కూడా ఆనందించేటటువంటి సమయం ఈ హేమంత ఋతువు అన్నయ్య. అదిగో అటువంటి హేమంత ఋతువు సమీపించింది అని అంటూ ఆ గోదావరి తీరానికి, గోదావరి నదికి స్నానానికి వెళుతూ లక్ష్మణస్వామి రాముడిని అనుసరిస్తూ రాముడితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. హేమంత ఋతువు వర్ణనం మరి కొన్ని శ్లోకాల్లో పూర్తయిపోతుంది. ఆ తరువాత ఇక ముఖ్యమైనటువంటి ఘట్టములన్నీ కూడా మనకు రాబోతున్నాయి. ఆ విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వసతస్తస్యతు సుఖం రాఘవస్య మహాత్మనః శరద్వ్యపాయే హేమంతః ఋతురిష్ట ప్రవర్తతే సకదాచిత్ ప్రభాతాయాం శర్వర్యాం రఘునందనః ప్రియయావాభిషేకార్థం రమ్యాం గోదావరీం నదీం ప్రహ్వః కలశహస్తస్థం సీతయా సహ వీర్యవాన్ పృష్ఠతోను వ్రజన్ భ్రాత సౌమిత్రిరిదమబ్రవీత్ అయం సకాలః సంప్రాప్తః ప్రియో యస్తే ప్రియం వద అలంకృత ఇవాభాతి येन संवत्सरः शुभः निहार परुषो लोकः पृथिवी सस्यशालिनी जलान्यनुपभोग्यानि सुभगो हव्यवाहनः नवाग्रयण पूजाभिः अभ्यर्च्य पितृदेवताः कृताग्रयणकाः काले सन्तो विगतकल्मषाः प्राज्यकामा जनपदाः सम्पन्नतरगोरसाः विचरन्ति महीपालाः यात्रास्था विजगीषवः सेवमाने दृढं सूर्ये दिशमन्तकसेवितां विहीनतिलके वस्त्री नोत्तरादिक्प्रकाशते प्रकृत्या हिमकोशाढ्यः दूरसूर्यश्च साम्प्रतं यथार्धनामासु व्यक्तं हिमवान् हिमवान् गिरिः अत्यन्तसुखसञ्चारा मध्याह्ने स्पर्शतः सुखाः दिवसाः सुभगादित्याः छायासलिलदुर्भगाः इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अरण्यकाण्डे షోడశ సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.